కేశవరాయుడు పూజారి, తను నా పెళ్ళాం. పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడెక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సార్, నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు? తనే వీరయ్య. నన్ను క్షమించరా. నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళించట పెద్ద గొడవైపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా. అందుకే అన్నానుగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్.
పోలీసు వచ్చేశారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు, శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆ ఏరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదాంబ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వేరే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. లేదండి. ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వెంటనే పెడితే వెళ్ళు. వెళ్ళు వీరయ్య, తీసుకెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త. ఏమండి? రా. రే, వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు. అవునరా. ఈరయ్యా, ఇదెవరు? నీ పెళ్ళవా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శబాసరా మామ, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకునేలా చేసావే. రండ్రా పోదాం. రారా మావా. ఏమిటతను నన్ను నీ పెళ్ళం అంటున్నాడు? నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాయుడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి. అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోల చేయకు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. రే, ఆగరా, ఆగాగాగో. ఈరయ్య పిల్లని తీసుకొచ్చాడు. జంట బాసిన గోవా వేటగాడికి చిక్కి కంట నీరే పొంగ కదిలిపోతున్నది. బతుకే మారిపోయి కుమిలే గుండె జారిపోయి. ఏ ముసల్దానా, ఈరయ్య ఓ పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు. చూడు. ఏంద్రా నువ్వు ఇదిగో పెద్దనా, అనేసి? చూడు. నాకు మళ్ళీ సంతోషాన్ని ఇప్పించవా? అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేశాడు. నేను వెళ్ళి ఆరతపళ్ళెం పట్టుకొస్తాను. తొందరగా రా. ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఏందిదే? గమ్మునుండ్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడలు ఇంటికి తీసుకొచ్చా. బాగతి హారతి బాగతి. నోరు మూసుకోవయ్యా. చేతి రమ్మన్నానా? కుడికాలు ముందెట్లు లోపలికి వెళ్ళమ్మా. అవును, ఇదొకటి. లక్షణమైన పెళ్ళే, మనస్సుకు తృప్తిగా ఉంది. పోండే, పెద్ద సోడొచ్చారు. పోయి మీ పనులు చూసుకోండి. సరే, పదండి. ఆ, ఏంటిది? కేశవరాయుడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు. అవును, దానికేంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు, కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా, నేను చెప్పనా? పోయి అందరికి టముకై. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలేయించాడు. నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది? పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది. నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయమంటావు?
కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి, నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. శారదాంబా, నువ్వేం దిగులు పడకు. నా దగ్గర ముసలిదాని నగలున్నాయి. అవమ్మే కేశవరాయుడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా. నువ్వు పడుకో, పడుకో. బెయిల్ ఏమైంది? భూమారావు నీ మీద 2 హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు. 2 హత్యలా? అవును. ఒకటి వాళ్ళ మనిషి, ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు. ఏంటి? నువ్వేం భయపడకే. ఈయన పెద్ద లాయరు. ఓ 2 నెలలు ఓపిక పట్టు. ఆలోగా పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం. అయితే పోయిరానా? వీరయ్య, ఆ? శారదాంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు. తన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ విషయం నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాగా. జాగ్రత్తలా. కేశవరాయుడు ఈ 2 నెలల్లో శారదాంబాని నా పెళ్ళంగా మార్చుకుంటాను. నువ్వు మనిషివా లేక మృగమా? నేను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్లారు. ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? శారదాంబా, నన్ను క్షమించు. నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు. నన్ను క్షమించు. ఆయన జైలు నుంచి తీసుకురాలేదా? కేశవరాయుడు రావడానికి 2 నెలలు పడుతుంది. ఏ? భూమారావు 2 హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు. 2 హత్య కేసులా? అవును. ఒకటి వాళ్ళ మనిషి, ఇంకొకరు చెప్పు. ఇంకొకటి మీ తాతయ్య. ఏంటి? తాతయ్యని చంపేశారా? ఏడోకు శారదాంబా, నేనున్నాను. ఏడోకు. ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది. ఏందమ్మా పిల్ల వాంతులు చేసుకుంటుంది? చేసాపు
నా బంగారు తల్లి అంతా మంచి విషయమే. మన మనవడు పుట్టబోతున్నాడు, వెళ్ళి అందరికి తీపి అలాగా తినిపించుకుందాం. వెళ్తాను. శారదమ్మ గర్భవతిని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వీరయ్య జైల్లోంచి 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు. వీరయ్య, కేశవరాయుడు ఊర్లోకి వెళ్ళాడు. నువ్వు ఇప్పుడే వస్తున్నావా? అలా చూడు, ఆ, ఎవరో వీరయ్య నిశ్చితార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు. ఎవరొస్తున్నారన్నారు? ఇంకెవరో ఆ కేశవరాయుడే. ఆడొద్దంటే ఇదెందుకు పరిగెడుతుంది? ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగిలించుకుంటారా? ఏంటి అన్నా చెల్లెళ్ళా? అవును, శారదమ్మ నాకు పెళ్ళాం అయితే నీకు చెల్లిలేగా. రే వీరయ్య, ఏం వాగుతున్నావురా? ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారనే కదా నేను శారదమ్మని నీకు అప్పచెప్పి వెళ్ళాను. ఈ రోజేంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు? అత్తు, మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళాం అంటావా? అయ్యో, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి మాటలు ఎవరు నమ్మకండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను భూమారావు దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టింది ఈయనే. నా బిడ్డకి తండ్రి ఈయనే. ఊసి పాపిస్తానా? ఈడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మొదటి రాత్రే ఈడి దగ్గర నీ ఒయ్యారాలన్నీ ఒలకపోసి తైతక్కలాడి చిందులేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా? ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదే. ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు? నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు. తెలిస్తే భూమారావు వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు. వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను. లేదంటే అప్పుడే చెప్పేదాన్ని. ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు? ముందు లోపలికి రావాలి. ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు? మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేంటయ్యా? కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా. అరే ఉండవయ్యా కేశవరాయుడా, నాకు నీ గురించి తెలుసు, అదిగో వాడి గురించి తెలుసు. కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ పెళ్లి చేసుకునేది నేను. అది సరేనయ్యా, నువ్వే కావచ్చు. కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా? అమ్మా ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పమ్మా. ఇప్పుడు వాడే కాదు, ఈ ఊరే ఈ పిల్లని వీరయ్య పెళ్ళాం అనుకుంటోంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది నమ్మాలయ్యా? అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడి మీద మీకున్న నమ్మకం అంతేనా? అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా? నమ్మకం లేక కాదు కేశవరాయుడు, కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధమైపోతుంది కదా. మీకు కావాల్సిన సాక్ష్యమేగా. అర్జున, అయ్యా వెళ్ళి ఆ పూజారిని తీసుకు. ఇదిగో తీసుకొస్తానయ్యా. రా. చెప్పు. నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు? పిల్లని తీసుకొచ్చింది వీరయ్య, వాడికి పెళ్లి చేసింది నువ్వు. ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పమంటావా? నువ్వు వాడితో కలిసిపోయావా? ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే, నువ్వు నమ్మావా? ఈ రోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడో? అవును, దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను. కానీ వాడు మనిషే కదా. అనుకుందాం, అలాగే అనుకుందాం. ఇది వీరయ్య గాడి పెళ్ళామే. కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను. నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను. మీరేం చేస్తారో చేసుకోండి. రా.
అయ్యా ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు. సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరోళ్ళు వీరయ్య పెళ్ళాం కేశవరాయుడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు. వీరయ్య కూడా ఆ సమయంలో పిచ్చి పట్టిన వాళ్ళ తయారయ్యాడు. కేశవరాయుడు, నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది. ఏంటి, నేను నీకు ద్రోహం చేశానా? శారదాంబ నీ పెళ్ళామని నాకు మాత్రమే తెలుసు, కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యక్కర్లేదు. రాత్రింపగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా. ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి, లేదా నేను ప్రాణాలతో ఉండాలి. రే పోరా. ఏయ్! వీరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్య పోలీసులకు సరెండర్ అయ్యాడు. నన్ను క్షమించండి. అయ్యా, నీ మీదే తప్పు లేదయ్యా, అంతా వీరయ్య మీదేనయ్యా తప్పు. నా కన్నబిడ్డ కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను. శారదాంబను కూడా అరెస్ట్ చేయండి. తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీరయ్య హత్య కేసులో శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆవిడని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మా అయ్యకు 8 సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు. శారదమ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది. వీరయ్య అమ్మా నాన్నలిద్దరూ బిడ్డను చూడ్డానికి జైలుకు వచ్చారు. శారదమ్మ, బిడ్డనివ్వు. వాళ్ళకి ఇవ్వద్దండి. నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి. నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి. నేను చెప్పేది విను శారదమ్మ. ఈ జైలు జీవితం మనతో పోనివ్వు. మన బిడ్డకొద్దు. దయచేసి బిడ్డనిచ్చి. లేదు, నేను ఇవ్వను. ఏమండి, నా మాట వినండి. వద్దు, ఇవ్వద్దండి. వదులు శారదమ్మ, వదులు. బంగారు కొండ రాయ తీసుకెళ్ళు. ఇరవై ఏళ్లుగా కేశవరాయుడిని చంపాలన్నదే నా లక్ష్యం. అందుకే పొడి చేశాను.
కానీ వాడి అదృష్టం బాగుండి వాడు బతికాడు. ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది. పట్టుకోరా వాడిని. పట్టుకుంటారా వాడిని? అయ్యా, ఈ నర్సయ్య